ప్రియులరా, శాంతి క్రైస్ట్ అనేవాడు బయలుపడి 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసి మందిరాన్ని కట్టిస్తాడో, మందిరం కట్టబడిన తర్వాత దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి తన 2 సాక్షులను భూమి మీదకు పంపిస్తాడనమాట. అప్పుడు బలమైన ఉద్యమం రగులుకుంటుందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అది ఎలాగూ అంటే, ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మరియు 4వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినటువంటి దేవుని 7 ఆత్మలు అనగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో చెప్పినటువంటి యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని ఏదైతే 7 ఆత్మలు చెప్పబడ్డాయో, ఆ 7 ఆత్మలు అన్యజనులైన వారందరి మీద కూడా కుమ్మరించబడుతుందని. అలాగే జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడినట్టుగా దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అని చెప్పండి. ఈ వచనం కూడా నెరవేర్తదని, వాళ్ళ మీద కూడా ఆత్మ కుమ్మరింపు జరుగుద్ది అని. అప్పుడు యూదుల్లో 1,44,000 మంది రక్షణ పొందుతారని చెప్పి ఆ 2 సాక్షులు ఇచ్చిన వర్తమానాల ద్వారాను, అలాగే అన్యజనుల్లో కూడా అనేక మంది రక్షణ పొందుతారని, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు నిజంగా మారుమనసు పొంది రక్షించబడతారని చెప్పి, అలాగే రక్షణ పొందినటువంటి వాళ్ళు కూడా అనేకులు రక్షించబడతారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఇప్పటి నుండే మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆ వాగ్దానాన్ని, ఆ ప్రవచన వాక్కును స్వతంత్రించుకోవాలని, దేవుని ఆత్మను పొందుకొని మనం రక్షించబడి దేవుని రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.